హాయ్ హలో నమస్తే అందరికీ గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఏ నైస్ డే. అందరూ బాగున్నారని ఆశిస్తూ ఈ మొక్క గురించి మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుందామని ఈవినింగ్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి. స్క్రీన్పై కనిపిస్తున్న ఈ మొక్క గురించి మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ పెట్టండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మా గార్డెన్ ఈ మొక్క గురించి మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను కదండి. ఏమీ లేదండి, ఈ మొక్క గురించి మీకు ఎంతమందికి తెలుసు, ఈ మొక్క పేరు ఏంటనేది నాకు కొంచెం కామెంట్లో పెట్టండి. ఎందుకంటే ఈ మొక్క పేరు అయితే తెలియదు, కానీ మా గార్డెన్లో అయితే విచ్చలవిడిగా పూలు పోస్తున్నాయి. ఏ మొక్క అని ఆలోచిస్తుంటే నాకు అర్థం కావట్లేదు, ఎవరిని అడిగినా తెలియదు అంటున్నారు. మీలో ఎంతమందికి తెలుసు అనేది కామెంట్ పెట్టండి, ఓకేనా? మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోవద్దు. ఈ మొక్క గురించి ఎందుకు ఇంత స్పెషల్గా చెప్తున్నానంటే, ఇది సమ్మర్లో తప్పించి వింటర్ అండ్ రైన్ సీజన్లో అయితే బాగా పోస్తాయండి. చూసారా, మంచి కలరు. ఈ కలరు ఫ్లవర్ చూస్తుంటే అసలు అవి చూడండి, నవ్వుతున్నట్టు ఎంత హాయిగా ఉన్నాయో, మనసుకి చెప్పలేనంత ఆనందంగా అనిపిస్తున్నాయండి. ఇలా గుర్తుగా పూలు పూస్తుంటే ఈ మొక్క గురించి చెప్తూ ఇంకా టైం కూడా తెలియలేదండి నాకు. ఇంకా సర్లే అనేసి టీ తాగేసి ఇంకా టీవీ చూడొచ్చులే అనేసి కాసేపు రిలాక్స్ అవుతాను. అలా టీవీ పెట్టి సినిమా చూస్తున్నాను. ఎదురుగా ఈ దానిమ్మకాయలు కనబడ్డాయి. సర్లే ఇంకా టీవీ చూస్తా దానిమ్మ గింజలు కూడా వచ్చేద్దాం అనేసి అలా టీవీ చూస్తూ దానిమ్మ గింజలు వచ్చేస్తున్నాను. ఈ దానిమ్మ గింజలు తింటే హెల్త్కి చాలా మంచిది. బ్లడ్ బాగా పడుతుందని తెలుసు. మీలో ఎంతమందికి దానిమ్మకి జ్యూస్ అంటే ఇష్టమో కామెంట్ పెట్టండి. ఇంకెంతలోనే మీకు విషయం చెప్తామని గుర్తొచ్చింది నాకు. అదేంటంటే, ఈరోజు మా వీధిలో వినాయకుడిని ఊరేగింపు ఉందండి. ఆ వీడియో కూడా మీకు ఇంట్లో షేర్ చేస్తాను. చూసి మా ఊరి వినాయకుడి ఊరేగింపు మీరు కూడా నాతో పాటు చూస్తూ ఉంటారని ఆశిస్తూ ఇప్పుడైతే మరి వినాయకుడి ఊరేగింపుని చూద్దాం రండి. మీకు జ్యూస్ ఇష్టమా, లేకపోతే ఇలా గింజలు వరుచుకుని తినడం ఇష్టమా అనేది, ఎంతమందికి ఇష్టం అనేది సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని కామెంట్లో పెట్టండి. ఊరేగింపు వెళ్తుందండి, మీరు కూడా నాతో పాటు చూస్తున్నారు కదా. ఇది మా వీధిలోని మా వెనకాల సైడ్ ఉన్న ఊరేగింపు అండి. ఈరోజు ఊరేగిస్తున్నారు. మా వీధిలో ఉన్న ఊరేగింపు కూడా రేపు ఊరేగిస్తారండి. ఇప్పుడైతే ఈ వినాయకుడు ఎదురున్నాడు, ఆ వినాయకుడిని ఊరేగిస్తున్నారు. అక్కడ కనిపిస్తుంది చూసారా, అది మా వీధిలో అసలైంది. ఇది వేరే ఈ లైన్లో నుంచి వెళ్ళాలి. ఇది మీరు చూస్తారని అక్కడ డీజే సౌండ్ ఎక్కువగా పెట్టేశారు. సో దాన్ని మ్యూట్ చేశాను, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ప్లీజ్ మన ఛానల్ లైక్ చేసి షేర్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక్కడ నా వాయిస్ మీకు అర్థం కాకపోతే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. నా వాయిస్ నా వినాయకుడిని నాతో పాటు మీరు కూడా చూస్తూ ఉండండి. పిల్లలందరూ కలిసి డ్యాన్స్లు వేస్తున్నారు. నైట్ అయిపోయింది, రేపు శుక్రవారం అని ఈరోజే ఇచ్చారు. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ లైక్ చేస్తారని, ఏమైనా మిస్టేక్స్ ఉంటే స్కిప్ చేయండి. నాతో పాటు మీరు కూడా చెప్పండి, బోలో గణేష్ మహారాజ్కి జై. ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నా వాయిస్ మీకు వినబడకపోతే కామెంట్ పెట్టండి. మీకు ఏమైనా అర్థం కాకపోయినా ప్లీజ్ నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి.